హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. 7 days వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు 6th డే అండి. మార్నింగ్ రోజులాగే వామ్ వాటర్ తీసుకున్నాను. 1 లీటర్ బాగుంటాయి. 4 గ్లాసెస్ దాంతో వామ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మంచిగా వేడిగా ఉన్న నీళ్ళు తీసుకున్నా పర్వాలేదు, మీకు ఎలా వీలైతే అలా, ఎలా తాగగలిగితే అలా తాగండి. తర్వాత కషాయం తీసుకున్నాను. ఇది వాము కషాయం తీసుకున్నాను. మళ్ళీ డైజెషన్కి చాలా మంచిది వాము. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా మంచిగా క్లియర్ అవుతుంది. కషాయం తీసుకున్నాక ఒక 1/2 hour తర్వాత నేను ఇలా మీల్ తీసుకున్నాను. బ్రంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 కలిపేసి బ్రంచ్ అనమాట. 2 చపాతీలు తీసుకున్నాను. నార్మల్ వీట్ ఫ్లోర్లో మంచిగా మునగాకు ఎక్కువగా వేసి రోటీలాగా చేసుకున్నాను. తక్కువ ఆయిల్ వేసి చేసుకున్నాను చపాతీ. ఇది బీట్రూట్ జ్యూస్, 1 గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగాను. తర్వాత కొంచెం తాగుతూ ఇది తీసుకున్నాను. 1.5 ఎగ్, బాయిల్డ్ ఎగ్స్, మునక్కాయ కర్రీ తీసుకున్నాను. ఈ కర్రీ ఆయిల్ చాలా తక్కువగా వేసి గ్రేవీ లాగా చేసుకున్నాను. మంచి ఒక గ్రేవీ లాగా చేశాను, మసాలా టైప్లో చేశాను. కొబ్బరి వేసి చాలా మంచి రెసిపీ అండి ఇది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది, పలావ్లోకైనా. ఈ రెసిపీ నేను తప్పకుండా పోస్ట్ చేశాను. చాలా మంచి రెసిపీ. కుక్కర్లో చేశాను, త్వరగా అయిపోతుంది. మార్నింగ్ టైంలో అయినా ఎప్పుడన్నా తొందరగా చేయాలనుకుంటే త్వరగా అయిపోయే రెసిపీ. చాలా బాగుంది, టేస్ట్ కూడా. నేను అంత కర్రీ, ఇంకా కొంచెం కర్రీ తీసుకున్నాను. ఎక్కువ డ్రమ్ స్టిక్స్ ఎక్కువగా వేసుకొని తీసుకున్నాను. నేను వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా వేసుకొని తీసుకుంటాను. కడుపు నిండిపోతుంది వెజిటేబుల్స్తో. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కంటే ఫైబరు ఎక్కువ తీసుకోవాలి, తర్వాత ప్రోటీన్ తీసుకోవాలి. అలా అయితే మన కడుపు ఫిల్ అయిపోతుంది. కార్బో కొంచెం తీసుకుంటాము. ఇలా కీరా స్లైసెస్, ఆనియన్, క్యారెట్ కూడా తీసుకున్నాను. స్టమక్ ఫిల్ అయిపోయింది, చాలా హెవీగా అయిపోయింది. ఇలా తీసుకుంటే చూడ్డానికి 2 రోటీసే కానీ కర్రీ ఎక్కువగా తినడం వల్ల, వెజిటేబుల్స్ వల్ల బాగా కడుపు నిండిపోయింది. తర్వాత ఒక 10 to 15 minutes తర్వాత 1 కప్పు టీ తీసుకున్నాను. బెల్లం టీ అండి, ఖచ్చితంగా నేను టీ తీసుకుంటాను. తర్వాత ఒక 1.5 hour అలా గ్యాప్ ఇచ్చేసి 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఇవి నార్మల్ వాటరే. ఖచ్చితంగా డైలీ 3 liters వాటర్ తీసుకోవాలి. మనం జ్యూసు, కషాయం ఇవన్నీ వాటర్ కిందకి రావు. ఓన్లీ వాటరే 3 liters ఖచ్చితంగా తీసుకోవాలి. చాలా మంచిది వాటర్ తీసుకోవడం వల్ల. చాలా హెవీగా అయిపోయింది మార్నింగ్ ఫుడ్ కాబట్టి. ఇప్పుడు నేను బీట్రూట్, క్యారెట్ వేసిన జ్యూస్ తీసుకున్నాను, పల్ప్తో తీసుకున్నాను. తర్వాత కొంచెం పపాయ తీసుకున్నాను. జ్యూస్లో కూడా మంచిగా పుదీనా, లెమన్, బీట్రూట్, క్యారెట్ అలాగే కీరా వేసి చేశాను. చాలా బాగుంది జ్యూస్, మంచి టేస్టీగా ఉంటుంది. నేను తేనె అస్సలు వాడను, తేనె వేయకుండానే ఇట్లా చేసుకొని తాగుతాను. పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మరసం పెట్టుకుంటే. ఇలా పప్పాయి తీసుకున్నాను, కొన్ని ముక్కలు, ఒక 200 grams అలా ఉంటుంది. ఇలా తీసుకుంటే సరిపోయింది. మీకు ఇంకా ఎక్కువగా ఆకలి అయితే ఫ్రూట్స్, సలాడ్స్ అంటే కీరా, క్యారెట్ ఇలాంటివే తీసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ చపాతి అలాంటివి ఏం తీసుకోవద్దు. రైస్ అలా 3 liters ఖచ్చితంగా వాటర్ తాగాలి. మళ్ళీ 1 లీటర్ కంప్లీట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. నేను ఇంకా క్లియర్గా వీడియో చేసి పెడతాను, ఎలా చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.